హలో అండి, అందరికీ నమస్కారం. మన వంటల వసంతం ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. ముందుగా మా వీడియోలు చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. మీ సపోర్ట్ వల్లనే మన ఛానల్ రోజు రోజుకి గ్రో అవుతుంది. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయలేదు. కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త రెసిపీస్ మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తాయి. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఒక చట్నీ రెసిపీ తయారు చేసుకోబోతున్నాం. అది ఏమిటంటే పల్లి చట్నీ. మన తెలుగు ఇళ్లలో బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశ, అట్లు, ఉప్మా ఇవి ఏవైనా సరే పక్కన పల్లి చట్నీ ఉంటే రుచి ఇంకా బాగుంటుంది. పల్లి చట్నీ చాలా త్వరగా తయారవుతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలామంది బయట టిఫిన్ సెంటర్లో తిన్నప్పుడు అక్కడి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అని అనుకుంటారు. కానీ అదే టేస్ట్ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఈరోజు నేను చూపించే విధంగా చేస్తే పల్లి చట్నీ చాలా స్మూత్గా చాలా టేస్టీగా వస్తుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, మనం ఈ సింపుల్ మరియు టేస్టీ పల్లి చట్నీని ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ఒక కడాయి తీసుకొని దానిలో 1 కప్పు పల్లీలను వేసుకోండి. లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ మధ్యలో ఈ పల్లీలను బాగా వేపుకోండి. ఇలా మెల్లిగా కలుపుతూ ఈ పల్లీలను 2 నుంచి 3 నిమిషాలు బాగా వేపుకోవాలి. ఈ పల్లీలు ఎంత బాగా వేపుకుంటే మనకి చట్నీ అనేది అంత బాగా వస్తుంది. ఇలా పల్లీలు వేపుకున్న తర్వాత వీటిని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత 4 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 లేదా 2 ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 చెంచా జీలకర్ర, కాస్త అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కాస్త కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోండి. ఆనియన్స్ కాస్త బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని గ్రైండర్ బౌల్లో మనము ముందుగా వేపుకున్న పల్లీలను ఇలా పొట్టు తీసుకొని వేసుకోండి. అలాగే దీనిలో 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. అలాగే కాస్త చింతపులుసు, కాస్త ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, మనము ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఫ్రైని దీనిలో వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత దీనిలో కాస్త వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలి. ఇలా చూపించిన విధంగా మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలి. చూడండి, మనకు చట్నీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బాగుంటుంది. ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోకండి. ఇప్పుడు దీనిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు, 1 లేదా 2 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ తాలింపుని చట్నీలో వేసుకొని బాగా కలపండి. ఈ తాలింపు అనేది చట్నీలో మొత్తం కలిసిపోయేంత వరకు కలపండి. అప్పుడే మనకు చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో పల్లి చట్నీ తయారవుతుంది. ఈ చట్నీని ఇడ్లీ, దోశ, ఉప్మా, అట్లు లాంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్తో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు కూడా చాలా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటివి సింపుల్ హోమ్ స్టైల్ రెసిపీస్, టేస్టీ రెసిపీస్, ఈజీ స్నాక్స్, ఇంకా చాలా రెసిపీస్ మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్నాయి.
మీకు ఇంకా ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్లో చెప్పండి, వాటిని మేము చేయడానికి ట్రై చేస్తాము. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.